వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు. భక్తి ముక్తి కార్యక్రమంలో భాగంగా దత్తాత్రేయ నవరాత్రి ఉత్సవంలో భాగంగా మంథని దత్తాత్రేయ దేవాలయంలో కార్యక్రమాలు సంబంధించిన వార్త చూడండి. यस्मै करोति ब्राह्मण राजं पारयामसि. ఈ సందర్భంగా గత 9 రోజులు ఎంతో వైభవోత్సవంగా దత్తగుడిలో ఈ నవరాత్రుల కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక్కడ మరి ఈ సందర్భంగా ఈరోజు జయంతి సందర్భంగా మరి ప్రధాన అర్చకులకు ఉన్నారు. ఈ సందర్భంగా మరి ఈరోజు కార్యక్రమం ఏం జరిగింది, ఈ 9 రోజులు ఏ విధంగా జరిగింది, మా ప్రేక్షకులకు మీ ద్వారా తెలియజేయండి. గురుదేవ దత్త, జయ గురుదత్త, శ్రీ గురుదత్త. గత 9 రోజుల నుండి సుబ్రహ్మణ్య షష్ఠి నుండి నేడు పౌర్ణమి దాకా దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. దత్తాత్రేయ జయంతి ఉత్సవాల్లో భాగంగా అనేక మంది దాతలు అన్నదానానికి సహకరించారు. అనేక మంది మా దగ్గర ఉన్నటువంటి ఆమ్నాయవర్ధిని అనేటువంటి సంస్థ తమ యొక్క స్నేహితులతో కలిసి వచ్చి దత్తాత్రేయునికి ప్రతిరోజు రుద్రాభిషేకము, సహస్రనామార్చన మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు. ప్రతిదినము కూడా అనేక మంది దత్తప్రసాదాన్ని కూడా భుజించి ధన్యులైనారు. ఈరోజు దత్తాత్రేయ జయంతి సందర్భంగా మా దత్తాత్రేయ దేవాలయం లోపల ఉదయాన్నే 4 గంటల నుంచి ఉపనిషత్తులతోని అభిషేకము, ఆ తర్వాత రుద్ర హోమము, ఆ తర్వాత అన్నదాన కార్యక్రమము, సాయంకాలము ఈరోజు పల్లకీ సేవ నగర వీధుల లోపల నిర్వహించబడుతున్నది. అనేక మంది భక్తులు దాదాపుగా 1500 నుంచి 2000 మంది, 1500 నుంచి 2000 మంది భోజనం చేశారు, ప్రసాదం తిన్నారు, ధన్యులైనారు. ఈ విధంగా నేటి కార్యక్రమాల్లో దత్త జయంతి సంపూర్ణంగా భగవంతుని అనుగ్రహాన్ని పొందగలిగామని చెప్పి భావిస్తున్నాను. జై దత్తగురు. గురుదేవ దత్త, గురుదేవ దత్త, గురుదేవ దత్త. ఇదండి మొత్తానికైతే చూసినట్టయితే దత్త నవరాత్రి ఉత్సవ సందర్భంగా మంథనిలో
దత్త దేవాలయంలో ఎంతో వైభవోత్సవ కార్యక్రమాలు జరిగినాయి. ఇదండి చూసినట్టయితే ప్రతిరోజు దాతల సాయంతో ఇక్కడ ఉన్నటువంటి అన్నప్రసాద కార్యక్రమాలు కూడా ఎంతో వైభవోత్సవంగా జరిగినాయి. ఇదండి మంతిల్లో వేదం మరియు అదేవిధంగా మంతిల్లో దేవాలయాల్లో ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాలు మరి అనేక పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే పురాణ దేవాలయం అయినటువంటి దత్త దేవాలయం మరి గత ఎన్నో సంవత్సరాల నుంచి ఆనవాయితీగా దత్త నవరాత్రుల ఉత్సవంగా ప్రత్యేక పూజలు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదండి మొత్తానికైతే దత్త గుడికి సంబంధించినటువంటి ఈరోజు జయంతి సందర్భంగా అనేక మంది భక్తులు వచ్చారు. ఈ సందర్భంగా చూసినటువంటి కార్యక్రమం సత్య న్యూస్ తెలుగు ప్రత్యేకంగా ఈరోజు తీసినటువంటి వార్తలు.